అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ మండలానికి చెందినటువంటి కనకయ్య సమ్మక్క దంపతులు సంచార జీవనం కొనసాగిస్తూ ఉపాధి పొందుతున్నారు. ఈ క్రమంలో పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచెర్ల వద్ద మధ్య మత్తులో భార్యను ఇటుక రాయితో దారుణంగా మోదీ హతమార్చినటువంటి ఘటన కలకలం రేపుతుంది. వెంటనే సమాచారం అందుకున్నటువంటి స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆ సమ్మక్క మృతి చెందిందని చెప్పి క్లారిటీ వచ్చేసింది. దీంతో భర్త పరారీలో ఉన్నాడు. తన బిడ్డను అనవసరంగా అల్లుడు పొట్టన పెట్టుకున్నాడు, న్యాయం చేయాలని చెప్పేసి మృతురాలి బంధువులు వేడుకుంటున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. మా కొడుకు పిల్ల గురించి అనుసే పిల్ల గురించి పోయినా, మా కొడుకు మాటలు ఇంటికి పోయినా, వచ్చే వరకు మట్టిని బండ పట్టి ఇటుక పట్టి చంపేసింది అని కొడుకు. చెవు దెబ్బ ఉంటే ఇవి కొట్టుకుని ఉండే, ఏముంటే చెప్పు కొట్టునుండే. ఆ కొట్టుడు అని ఎత్తేసి అవసరమా అని కొడుకు. ఎందుకు కొట్టాలి, ఎందుకు చంపేయాలి చెప్పు. వాడికి ముగ్గురు పిల్లలు, దానికి ముగ్గురు పిల్లలు ఇంత ఉన్నారు. పిల్లలు వస్తారా జరుగుతారు, కనబడతారు. ఇంత ఉంటాడు. నాకు తెలియదు చేసుకుంది. ఫస్ట్ భర్త చచ్చిపోయాడు, చేసుకుంది. ఇంతవరకు ఫస్ట్ పిల్లానికి సొమ్మ రోగం ఉందంట. సొమ్మ రోగం ఉన్నది ఉంటే ఇవన్నీ చేసుకుని సొమ్మలేదు కానీ బిడ్డకు చేసుకుని ఫస్ట్ భర్త, ఇవి కూడా భర్త చచ్చిపోయాడు. ఆయన పిల్లానికి సొమ్ము ఉందని ఈమెను పట్టుకున్నాడు. సత్త అని ఇప్పుడు చంపేసిన వాడు. మేమిద్దరం అటు కలిసి రోడ్డు కలిసి మన గురించి పోతున్నానికి నా భర్త వచ్చిండు. వచ్చాక దానికి బండి మీద ఎత్తి చంపేసింది. ఇంటికి వచ్చింది సార్, మా ఇంటికి వచ్చి సుచ్చేరికి వచ్చారు. గంగారం పోయి మళ్ళీ అనుసరి బేరం చేసుకున్నా. మళ్ళీ ఇంటికి వచ్చినాక రాత్రి పడ్డది. రాత్రి 8 అవుతుంది. ఇక మా భార్య ఇంత కలుగురు తాగి, నా కొడుకు రోడ్ అవుతాడు ఉంటాడు. ఆడికి పిల్లలు తీసుకొచ్చుకుంటారు, మనవరాళ్ళు తీసుకొచ్చుకుంటా అని అంటే పోవాల. అయినాక నాతోటి గొడవ పెట్టుకున్నాడు. నీ బిడ్డలు నన్ను దోలుతలో చేస్తలేవు అంటే ఇప్పుడు చంపినాడు. వాళ్ళు అంతే చూడండి. ఇప్పుడు ఏం రాత్రి రాదు, రేపు పొద్దున వదులుతుంది అని చెప్పి చెప్తే నేను ఉండా వెళ్ళిపోతాను. వెళ్ళిపోతానంటే వెళ్ళిపోకు, నేను ఆగు, పొద్దుగా లేచిపో, కరెక్టే ఇంత బాధ ఏమి వచ్చింది ఇప్పుడు అని అని బిడ్డ మరి పోతే పోరి అని అన్న. అంటే సమాధి ఉతలేసుకున్నది. ఇక వాళ్ళు గోలు వచ్చి ఉతలేసుకున్నాను. బిడ్డ మరి పోతే పోరే అని పోతానంటాడు. మరి పోరి అని చెప్పినాక ఇక వాళ్ళు ఇక మళ్ళీ నా భార్య దగ్గరికి నేను వెళ్ళిపోయినాక అంతే. నా భార్య దగ్గరికి వెళ్ళిపోయి వచ్చేవారికి ఇంటికి వచ్చి చంపేసాడు. ఇంటికి వెళ్ళి మన ఇల్లు కట్టవా ఇంటికి వెళ్ళాడు. ఆ రాత్రి ఒక్కరి ఎవరికి ఆడి కొరికినా, మా కొడుకు ఇంటి కొరికి అరే చంపేసిర్రా సార్లు కలవచర్ర నా ఇంటికనే సార్, మా ఇంటికనే, నా ఇంటి ముందే చంపాడు. కలవచర్ల ఒకడే చంపాడా? ఒక్కడే ఉన్నాడు, ఇవ్వలేరు. ఒక్కడే వాడు, ఒక్కడే. ఇక చంపిడు. బండి పైసలు, పర్సు అన్నీ పూజేడు, రూపాయలు తీసుకున్నాడు. ఆడ వారేసాడు. బండి కొరిపోయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.